నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ల బదిలీ. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు, భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారన్న చంద్రబాబు. ఎంపీగా పోటీ చేస్తానన్నది అబద్ధపు ప్రచారం, పదవులపై తనకు ఆసక్తి లేదన్న నాగబాబు. పార్లమెంటు ఘటన తీవ్రమైనదే, కానీ రాద్ధాంతం వద్దు, తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ. సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసిన భారత్, మొదటి వన్డేలో 8 వికెట్ల తేడాతో విక్టరీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ఆర్వి కర్నర్ను నియమించింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ, రోడ్లు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజుకు బాధ్యతలు అప్పగించింది. అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి వెంకటేశం, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్గా ఆర్వి కర్నర్ను నియమించింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ, రోడ్లు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజుకు బాధ్యతలు అప్పగించింది. అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నా చౌక్, ఈ పదం మళ్లీ అసెంబ్లీలో మారుమోగింది. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో అత్యంత కీలకంగా నిలిచింది. ధర్నాలకు కేరాఫ్ అయిన ఆ ప్రాంతం ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ అసలు ధర్నా చౌక్ను ఎందుకు మూసింది? కేసీఆర్ పాలన నియంతృత్వాన్ని తలపించిందనే పేరు ఎందుకు వచ్చింది? కావాలంటే అదే ప్రాంతంలో ధర్నా చేసుకోండని ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలకు సూచించడం దేనికి సంకేతం? ధర్నా చౌక్ ప్రజాస్వామిక హక్కులు తెలియజేసేందుకు ఈ మహానగరంలో ప్రజలకు ఉన్న ఏకైక వేదిక. నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ సమీపంలో 2005లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే ఎవరైనా సరే ధర్నాలు, బైఠాయింపులు, సభలు, సమావేశాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక. దేశ రాజధాని ఢిల్లీలో ఎలాగైతే జంతర్ మంతర్ ఉందో అలానే హైదరాబాద్ నగరంలో ప్రజా గొంతుకులను వినిపించే సభాస్థలి ఈ ధర్నా చౌక్. ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష. ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది.
కాబట్టి ఇలా ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. ఈ వేదిక సాక్షిగా ఎందరూ తమ ప్రజాస్వామిక హక్కుల కోసం గొంతెత్తారు, నిరసనలు తెలిపారు. ప్రజా సంఘమైన, విద్యార్థి నాయకులైన, కుల, మత, కార్మిక, కర్షక, మహిళ, ఉద్యోగ సంఘాలు ఇలా అనేక మంది ఇక్కడే తమ గొంతుకును ప్రభుత్వానికి వినిపించేలా నినదించారు. దిక్కులు పికటిరేలా గద్దించారు. తమ న్యాయమైన హక్కులను సాధించుకున్నారు. వాస్తవానికి గతంలో నగరంలో ధర్నా చౌక్ అనేది ప్రత్యేకంగా ఉండేది కాదు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కుల హక్కుల సంఘాలు ఎక్కడ పడితే అక్కడే ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించేవి, దీక్షలు చేపట్టావి. అలాంటి సమయంలో 2005లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ రహదారి గుండా వెళ్తున్న వేళ ఇలాంటి కార్యక్రమాలతో ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించలేమా అంటూ ఆయన నాటి పోలీస్ కమిషనర్ గా ఉన్న దినేష్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ మాదిరిగా ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఏర్పాటు చేసే మార్గం లేదా ఆ దిశగా ఆలోచించిందంటూ సూచించారు. అప్పుడే ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఈ ధర్నా చౌక్ ప్రతిపాదన రావడం, నాటి సీఎం వైఎస్ దీనికి ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయింది. అప్పటి నుంచి ఎలాంటి ధర్నాలు, సంఘాల మీటింగ్లు అన్నీ ఇక్కడే జరిగేవి. వేల గొంతుకులు ఒక్కటై నినదించేవి. ఇంతవరకు బాగానే ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఉద్యమ పార్టీగా ఉన్నంత వరకు ఎన్నో నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేస్తున్న గులాబీ నేతలకు అధికారంలోకి వచ్చాక గొంతు మారిపోయింది. తమకు వ్యతిరేకంగా వినిపించే గొంతుకులను అణిచివేయడం ప్రారంభించారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే సర్కారుపై సమరం అనేలా నిర్వహించే ఎలాంటి సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలు జరిగినా సర్కారు సహించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం తమ తప్పులు సరిదిద్దుకోలేదన్న అభిప్రాయం ఎందరో మేధావులు, నేతల నుంచి వినిపించింది. దీంతో అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లకే అంటే 2016లో ధర్నా చౌక్ను ఎత్తివేసింది కేసీఆర్ సర్కార్. ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు, బైటీలు, సభలు, సమావేశాలను నిషేధించింది. అసలు ధర్నా చౌక్ను ఏకంగా నగరం వెలుపలకు తరలిస్తామని ప్రకటించింది. ఇప్పుడు నిజానికి తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటే ధర్నా చౌక్ ప్రజలకు పోవాల్సిన అవసరమే రాదు. ధర్నా చౌక్ జనం ఎప్పుడు వెళ్తారు? తమ సమస్యలు పరిష్కారం కాలేదంటే పరిష్కారం కొరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టడానికి ధర్నా చౌక్ పోతారు. కనుక నిజంగానే సమస్యలు పరిష్కారమైన పరిస్థితి చాలా మెరుగుపడిందంటే ధర్నా చౌక్ ప్రజలు పోవాల్సిన అవసరం రాదు. కానీ ధర్నా చౌక్ను ఎత్తివేసి దాని మీద అక్కడ సభలు, సమావేశాలు, ఏ ధర్నా చౌక్ అయితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందో ఆ ధర్నా చౌక్ని రద్దు చేసి అక్కడేదో ప్రజలకి, లోకల్ ప్రజలకి ఇబ్బంది అవుతుందని, అక్కడ సభలు, సమావేశాలు జరుపుకోవడానికి వీల్లేదని నిషేధించడం అంటే ఏంటి అసలు దాని అర్థం? కేసీఆర్ సర్కార్ నిర్ణయంతో ప్రజలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు, ర్యాలీలు చేశాయి. 2017 మే నెలలో సేవ్ ధర్నా చౌక్ పేరుతో టీజేఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఇందిరా పార్క్ వరకు ర్యాలీ తీశాయి. ఇది కాస్త హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు దీన్ని కోర్టు సుమోటోగా స్వీకరించింది. అదే సమయంలో ప్రజా ప్రయోజన వ్యాధ్యాలు దాఖలయ్యాయి. చివరకు 2018 నవంబర్ 13న ధర్నా చౌక్పై నిషేధాలు ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అంతేకాదు, ఈ సందర్భంగా నాటి కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు అంటించింది. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, అందుకోసం అడవుల్లోకి వెళ్లాలని ప్రభుత్వం చెప్పకూడదంటూ వ్యాఖ్యానించింది. అయితే నాటి నుంచి అక్కడ చిన్న చిన్న ధర్నాలు, ఆందోళనలు సాగుతున్నాయి. అయితే ఇంత జరిగిన సభలు, సమావేశాల సందర్భంగా ఏ పార్టీ లేదంటే సంస్థ గాని ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయొద్దంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో ధర్నా చౌక్ సహా ఎక్కడైనా ఎలాంటి కార్యక్రమం లేదా సభ నిర్వహించాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ అది ఇవ్వాలంటే
అందుకోసం 1,00,000 కారణాలు అడిగేవారు. అదేమంటే నిబంధనల పేరు చెప్పారు. చివరకు చిన్న చిన్న మీటింగులకు సైతం పర్మిషన్లు తెచ్చుకోవడం గగనంగా మారిందంటే అతిశయోక్తి కాదన్నమాట. విపక్షాలు, మేధావులు, ఆయా సంఘాల నాయకులు ఎవరిని అడిగే చెప్పే పరిస్థితి నెలకొంది. కేవలం ఇదే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం అంటే ఓ ప్రహసనంలా మారిందన్న అభిప్రాయం వినిపించడం మొదలైంది. ఓ 10 మందికి తప్ప ఎవరికి ఆయన పెద్దగా అందుబాటులో ఉండరని, అసలు ఎమ్మెల్యేలకు సైతం ఆయన దర్శనం గగనమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు సచివాలయానికి రాకపోవడం, ప్రజలను నేరుగా కలిసే పరిస్థితులు ఉండకపోవడం లాంటివన్నీ కలిపి నియంతృత్వ లక్షణాలుగా ప్రచారం కావడం మొదలైంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారడం, నాటి అణచివేత ధోరణులను, నియంతృత్వ పోకడల నుంచి ప్రజలకు విముక్తి, స్వేచ్ఛ కల్పిస్తున్నారంటూ ప్రగతి భవన్ గడిలో బద్దలు కొట్టడం, ధర్నా చౌక్ని మళ్లీ పునరుద్ధరించడం లాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్. తద్వారా ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా తాము పాలకులం కాదు, ప్రజలకు సేవకులమనే నినాదాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారన్న భావన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ కొస మెరుపేంటంటే, తమ నిర్ణయాలపైన ఏదైనా ఇబ్బంది ఉంటే అదే ధర్నా చౌక్లో నిరసన చేయొచ్చంటూ కేటీఆర్, ఇతర గులాబీ నేతలకు సీఎం రేవంత్ సలహా ఇవ్వడం. బీఆర్ఎస్ పాలన నుంచి తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు కల్పించామని చెప్తున్న కాంగ్రెస్ మత్తు పదార్థాల నుంచి కూడా అదే మాదిరిగా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి డ్రగ్స్, గంజాయి లాంటివి వస్తే సహించేది లేదంటూ అసెంబ్లీ వేదికగా వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అదే సమయంలో సర్కారు నిర్ణయానికి బీఆర్ఎస్ కూడా మద్దతు పలకాలే శాసనసభ వేదికగా వ్యూహాత్మకంగా పావులు కదిపారు ఆయన. తెలంగాణలో డ్రగ్స్ దందాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో ఈ డ్రగ్స్ ముఠాల అరాచకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. హాలిడేలు, వీకెండ్స్ వచ్చాయంటే చాలు పబ్బుల మాటున ఈ గబ్బు సంస్కృతి పడగ విప్పుతోంది. దీనిపై ఎన్నిసార్లు పోలీసులు దాడులు చేసినా ఈ విష సంస్కృతి మాత్రం మన సమాజాన్ని వదలడం లేదు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, బిజినెస్ పీపుల్స్, ప్రత్యేకించి హైఫై సొసైటీ వాళ్ళు, సెలబ్రిటీలు ఇలా పలువురు డ్రగ్స్ మత్తులో చిక్కుకుని చిత్తవుతున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా టాలీవుడ్ సెలబ్రిటీస్లో ఎందరో డ్రగ్స్ వాడుతున్నట్లుగా అనుమానాలు రావడంతో గతంలోనే పలువురిని పిలిచి విచారించారు. ఈ విషయంలో సిటీ ఏర్పాటు చేయాలంటూ పోరాటం చేశారు అప్పటి విపక్ష నాయకుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి. అంతేకాదు హైకోర్టును సైతం ఆశ్రయించారాయన. మారిన పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, నాటి విపక్ష నాయకుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి నేతృత్వం వహించడం యాదృచ్ఛికమే. అయితే నగరాన్ని పట్టిపిడుస్తున్న ఈ గబ్బు సంస్కృతిని కుకటి వేలుతో పెగిలించి వేయడానికి సిద్ధమయ్యారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని శాసనసభ వేదికగా ప్రకటించారాయన. అంతేకాదు రాష్ట్రంలోకి డ్రగ్స్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా, మత్తుమందులు వాడాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వాళ్లకు కాళ్లు వణికేలా చర్యలు ఉంటాయని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ను సభ ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని మరో పంజాబ్ మాదిరిగా తయారు చేశారంటూ విమర్శలు గుప్పించారు. తద్వారా ప్రతిపక్ష పార్టీని ప్రజల ముందు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండే, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ గురించి చర్చలు లేకుండే, గంజాయి మత్తు లేకుండే, లిక్కర్ కూడా అతి తక్కువగా ఉండే. కానీ ఇవాళ ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా గంజాయి మత్తులో దాడులు జరుగుతున్నాయని, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పసిగుండను గంజాయి మత్తులో రేపు మర్డర్ చేస్తే ఈ ప్రభుత్వం అచేతనంగా ఉండిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కారణాలకు, ఈరోజు దొరుకుతున్న డ్రగ్స్కి ఈ ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా?
యువత డ్రగ్స్ బార్లో పడి చచ్చిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూకటి వేళ్లతో పెకిలించి వేయాల్సిన ఈ డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఎందుకు విచారణలో ఈ ప్రభుత్వం ఆనాడు జాప్యం వహించింది, ఎందుకు నిర్లక్ష్యం వహించింది, ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడానికి నార్కటిక్ డిపార్ట్మెంట్కు, డిఆర్ఐ డిపార్ట్మెంట్కు, ఈడీ డిపార్ట్మెంట్కు ఎందుకు సంపూర్ణమైన సమాచారాన్ని ఇవ్వలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈరోజు నేను టిఎస్ న్యాబ్లో ఒక అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్ను పెట్టి ఎంపవర్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినిపించొద్దు, ఈ రాష్ట్ర సరిహద్దులు ఎవడు గంజాయితో రావద్దు, ఎవడు వచ్చినా ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లెక్క పెట్టియాల్సిందే అని. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టవలసిన పని లేదు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో మత్తు మందుల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఆఫ్రికా నుంచి వచ్చిన ముఠాలు డ్రగ్స్ సరఫరా చేస్తూ బడాబాబులతో బేరాలు కుదుర్చుకుంటున్నాయి. అవి కాస్త టాలీవుడ్ సెలబ్రిటీల నుంచి చిన్న స్థాయి కాలేజీ విద్యార్థుల వరకు చేరుతున్నాయి. దీనిపైనే అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలాయి. ప్రధానంగా టాలీవుడ్తో డ్రగ్స్ ముఠా సంబంధాలపై వేసిన సిట్ నివేదికలో ఏం తేలింది, ఇందులో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్లతో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తల్లో నిజానిజాలెంత, వాటన్నిటి నేపథ్యంలో ఆ నివేదిక కాస్త ఏమైందన్నది ఇప్పటి వరకు తెలియలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే ఈ విషయాన్ని అసెంబ్లీలో వ్యూహాత్మకంగా లేవనెత్తారన్న చర్చ నడుస్తోంది. అయితే డ్రగ్స్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఎమ్మెల్యే కేటీఆర్. డ్రగ్స్ నివారణ కోసం సమర్థులైన అధికారులను నియమించిందే తామన్నారు. అలాగే టీఎస్ న్యాబ్ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారాయన. వారేదో కొత్తగా ఏదో చేసినట్టు డ్రగ్స్ విషయంలో అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కేసీఆర్ గారు వారు పాపం వారికి మరి ఫాలో అవుతారా లేదా వార్తలు నాకు తెలియదు కానీ సివి ఆనంద్ గారు అనే అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ని టిఎస్ న్యాబ్ అనేది ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసిందే మా ప్రభుత్వం. ఏర్పాటు చేయడమే కాదు సివి ఆనంద్ గారిని అపాయింట్ చేయడమే కాకుండా దాదాపు 9 నెలల కిందటనే ఆ కార్యాచరణ కూడా ప్రారంభించి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పుడు వారు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు మొత్తం ఒక పూచిక పుల్ల గదులొద్దు అసలు గంజాయి అనేది కనబడొద్దు అన్న మాట అయితే వారు చెప్పినారు అధ్యక్ష. పంజాబ్ గురించి కూడా గొప్పగా చెప్పారు అధ్యక్ష. మరి పంజాబ్ లో నిన్న మొన్నటి దాకా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష. వారు మర్చిపోయినట్టున్నారు. పంజాబీల మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది అయితే మాట్లాడారో అక్కడ ఉన్నదంతా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది కూడా తెలుసుకోండి అధ్యక్ష. భిన్నాభిప్రాయం ఉంది అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష భిన్నాభిప్రాయం? అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం ఉంటే మా ప్రభుత్వం ఎందుకు పెడుతుంది అధ్యక్ష? తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎందుకు పెడుతుంది? ఎందుకు సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ని పెడుతుంది? సరే మీరు తీసేసింది ఆయన అది వేరే విషయం, కానీ సివి ఆనంద్ లాంటి కాంపిటెంట్ ఆఫీసర్ ఎందుకు పెడతాం అధ్యక్ష? ఇంకో మాట అధ్యక్ష, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ రోజు కాదు అధ్యక్ష, ఇట్లాంటి విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కేసీఆర్ గారు మరి షీ టీమ్స్ పెట్టినా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా ఈ రోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటే నేను చెప్తా ఉన్నా. భిన్నాభిప్రాయాలు అన్నారు. మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి. అది మేమే చెప్పినాము. మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ. ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. డ్రగ్స్ వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. నగర పౌరుల సహకారంతో డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా రాష్ట్రాన్ని మార్చేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. నిజానికి సమీక్ష సమావేశాల సందర్భంగానైనా డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం తమ వైఖరిని తెలియజేయవచ్చు. కానీ శాసనసభ ద్వారా తమ వైఖరిని ముఖ్యమంత్రి బయటపెట్టారంటే సంబంధిత విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. తప్పు చేసే వారికి కఠిన చర్యలు ఉంటాయన్న సంకేతాలు గట్టిగా పంపడం, అలాగే గత ప్రభుత్వంలో జరిగిన తప్పొప్పుల్ని ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లడమే వ్యూహాలు ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో దాగున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.
తెలంగాణలో మరోమారు ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 9 మంది ఐపీఎస్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ క్రైమ్ చీఫ్గా ఏవి రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా విశ్వప్రసాద్ను నియమించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా సుబ్బారాయుడు, డీసీపీ డీడీగా శ్వేతకు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మురళి, తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక ప్రభుత్వ యంత్రాంగంలో పెద్ద మార్పులు చేస్తుంది. ఇటీవల మనం చూస్తున్నట్టయితే ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు చూసాము. తాజాగా చూస్తున్నట్టయితే 9 మంది ఐపీఎస్ అధికారులు బదిలీలు జరుగుతున్నట్లుగా కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి క్రైమ్ ఎవరైతే ఉన్నారో క్రైమ్ కి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే టాస్క్ ఫోర్స్ కి, అలాగే ట్రాఫిక్ కి సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా మార్పులు చేర్పులు అయితే జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ క్రైమ్ చీఫ్ గా ఏవి రంగనాథ్, ఇతను ఏదైతే మనం చూస్తున్నట్టయితే గతంలో చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ట్రాఫిక్ లో అతన్ని క్రైమ్ చీఫ్ గా చేస్తున్నట్టుగా డిక్లేర్ చేశారు. ప్రస్తుతం చీఫ్ గర్గావ్ భూపాల్ని నామినేట్ ఎన్నుకున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా నితికా పంత్ని, అలాగే ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడిని, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ గా విశ్వప్రసాద్ ని, డీసీపీ డీడీగా శ్వేతాని, అలాగే వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్ ని, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్ గా జోయల్ డేవిస్ ని. ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే డీజీపీ ఆఫీస్ కు వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం ఈ 9 మంది కూడా ఏదైతే ఈ 9 మందిని కూడా బదిలీ చేస్తున్నట్టు వెంటనే ఇది మొత్తం కూడా డీజీపీ ఆఫీస్ ఎవరైతే బదిలీ అయ్యారో వీరు డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు కూడా వెంటనే జారీ చేశారు. ప్రస్తుతం సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా అనేక మార్పులు చేర్పులు అయితే ఐఏఎస్ ఐపీఎస్ లో జరుగుతున్నాయి. తాజాగా ఇది 9 మంది ఈ లిస్ట్ చూస్తున్నట్టయితే చాలా మందికి కూడా బదిలీలు, అలాగే ఏదైతే బదిలీలు జరిగాయి. అలాగే మొత్తం మీద ట్రాఫిక్ కి ఎక్కడా కూడా అంతరాయం కలగకూడదు అన్న కోణంలోనే ట్రాఫిక్ కి సంబంధించి డీసీపీగా సుబ్బరాయుడిని, అలాగే చీఫ్ గా కూడా ట్రాఫిక్ కి నామినేట్ చేస్తూ విశ్వప్రసాద్ ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే జోయల్ డేవిస్ కి గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నారు. జోయల్ డేవిస్ కి కూడా ఇతర బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ప్రస్తుతం రైల్వే అడ్మిన్ గా సందీప్ రావు ఉన్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలాదేవి ఉన్నారు. 9 మంది బదిలీలు కూడా వెంటనే ఏదైతే యుద్ధ ప్రణాళికల నేపథ్యంలో ప్రభుత్వం అయితే వెంటనే చేసినట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద వరంగల్ సిపిగా ఉన్నటువంటి రంగనాథ్ ని క్రైమ్ చీఫ్ గా హైదరాబాద్ కి తీసుకురావడం, అలాగే కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగాయనేసి తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అధికార పార్టీలో ఏర్పడిన వర్గపోరు వ్యక్తిగత దాడులకు దారితీసింది. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం 2 రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రాకేష్ రెడ్డి ప్రసంగంతో ఎమ్మెల్యే అనుకూల వర్గమైన సత్యనారాయణ రెడ్డి రాకేష్ రెడ్డిపై దాడి చేసినట్లు సమాచారం. 2 వర్గాల మధ్య గొడవ తెలుసుకున్న సీనియర్ నేతలు పరిస్థితులను చక్కదిద్దినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎలక్షన్ దగ్గర పడడంతో కూడా ఎవరికి వారే ఇక్కడ రాజులుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఒకే పార్టీలు, అంటే వైసీపీ అధికార పార్టీలో 2 వర్గాలుగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొదటగా 2014 ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గెలవడం, అదేవిధంగా మళ్ళీ 2019లో కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా 2014లో అధికారంలో లేకపోవడంతో 2019 అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలకి అందుబాటులో లేకుండా ఉండడంతో పాటు కూడా వ్యతిరేక వర్గం అయితే ఏర్పడిన పరిస్థితి
అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే అది కాస్త ఎన్నికలకు సంబంధించి కూడా ఇటీవల విజయసాయిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని నిలబెడుతున్నారో క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గాల అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎక్కడైతే అలిగేషన్ ఉందో ఆ అలిగేషన్కి సంబంధించి అందరిని కలుపుకొని వారిని కూడా పార్టీ ఆఫీస్కి అయితే తీసుకురావాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ దాదాపుగా కూడా అందరినీ కలిసిన పరిస్థితి అయితే ఉంది. కలసడంతో కూడా అక్కడ రెండు వర్గాల పోరు అధిగమించిన పరిస్థితి అయితే ఉంది. ఒక వర్గం ఎమ్మెల్యేకి సీటు ఇవ్వకుండానే ఎమ్మెల్యే సీటు మాకే వచ్చింది అంటూ ప్రజల్లో తిరుగుతున్న ప్రచారం చేయడం, అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గం ఎమ్మెల్యే సీటు మాకే వస్తుందని చెప్పడంతో పాటు కూడా ఇరు వర్గాల మధ్య పెద్ద రగడ ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా నిన్న సాయంత్రం పెళ్లకూరు మండలానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేకి వర్గీయులు ఒక దువ్వూరు రాజేష్ రెడ్డి అనే వ్యక్తిని ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రులను కొట్టి అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి పెళ్లకూరు మండలానికి సంబంధించి సత్యనారాయణ రెడ్డి ఇంట్లో కట్టేసి అక్కడ కొట్టారని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నాయి. అయితే ఈ విధంగా జరగడంతో పాటు కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి యాంటీగా ఉన్న వర్గీయులందరూ కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. చేరుకోవడంతో పాటు అక్కడ పోలీసులు రావడం పెద్ద గొడవ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాటు కూడా విజయసాయిరెడ్డి ఇన్వాల్వ్మెంటు అయి మధ్యస్థ పరంగా కేసులు కట్టద్దు ఒకే పార్టీలో ఉన్నాం పరువు తీద్దంటూ కూడా విజయసాయిరెడ్డి హామీ ఇచ్చడంతో ఆగిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా ఈరోజు సాయంత్రం విజయసాయిరెడ్డి పెళ్లకూరు మండలానికి వచ్చి అక్కడ సర్ద పెడతారనే మాటలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి కిలివేటి సంజీవయ్య మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం కన్ఫర్మ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలైతే ఓట్లు వేయరనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. దాదాపుగా పెళ్లకూరు అదేవిధంగా కూడా దొరవాడ సత్రం సూలూరుపేట అదేవిధంగా ఓజిలు మండలానికి సంబంధించి కూడా ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉండడం, రెడ్లకు సంబంధించిన వర్క్ ఏదుంటే అదే చేయడం, నిరుపేదలకు సంబంధించిన వర్క్ ఏదున్నా కూడా చేయడం లేదని కూడా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేకి కన్ఫర్మ్ చేస్తే వైసీపీ ఒక సీటు కోల్పోతుందని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇరు వర్గాల మధ్య ఈ రగడ వైసీపీ అధిష్టానంకు చేరడంతో పాటు కూడా ఈ వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ వెంకీతో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, నెల్లూరు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక వజ్రాల వ్యాపార సముదాయం సూరత్ డైమండ్ బోర్డ్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో వజ్రాలు ఆభరణాల వ్యాపారానికి ఇది కేంద్రంగా మారనుంది. ముడి వజ్రాలు, పాలిష్డ్ వజ్రాలతో పాటు ఆభరణాల వ్యాపారానికి సూరత్ డైమండ్ బోర్డ్స్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తుంది. సూరత్ అంటేనే వజ్రాలకు ప్రసిద్ధి. వజ్రాల వ్యాపారాన్ని కొన్ని రెట్లు పెంచే లక్ష్యంతో ఈ డైమండ్ బోర్డ్స్ను అపూర్వ రీతిలో నిర్మించారు. ఎగుమతి దిగుమతుల కోసం అత్యాధునిక కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, రిటైల్ జ్యువెలరీ వ్యాపారాల కోసం జ్యువెలరీ మాల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ సేఫ్ వాల్ట్స్ సదుపాయాన్ని ఈ భవన సముదాయంలో ఏర్పాటు చేశారు. మారు వేషాలతో మారు పేర్లతో ఏకంగా 4-5 రాష్ట్రాల్లో మహిళలను మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు పట్టుబడ్డాడు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారినని, ఆర్మీ డాక్టర్నని, న్యూరో సర్జన్ అని ఫోజు కొడుతూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలో సహా పలు ప్రాంతాల్లో 6-7 మంది మహిళలను పెళ్లి చేసుకున్న కశ్మీర్ యువకుడిని ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భువనేశ్వర్లో అరెస్ట్ చేశారు. అతన్ని సయీద్ ఇషాన్ బుఖారీ అలియాజ్ ఇషాన్ బుఖారీగా గుర్తించారు. అతడు జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా వాసి. మారు పేర్లతో, దొంగ సర్టిఫికెట్లతో ఒకచోట న్యూరో స్పెషలిస్ట్గా, మరోచోట ఆర్మీ డాక్టర్గా, ఇంకో రాష్ట్రంలో PMO అధికారిగా, NIA హై ర్యాంకింగ్ అధికారులతో అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటూ బుఖారీ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఒడిశా జైపూర్ జిల్లా ధర్మశాల ప్రాంతంలోని నెల్పూర్లో ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద 100కు పైగా విదేశీ నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, ID కార్డులు, ATM కార్డులు, బ్యాంక్ చెక్కులు, ఆధార్ కార్డులు, విజిటింగ్ కార్డులతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ విస్కీ ప్రపంచ మార్కెట్కే కిక్ ఇస్తోంది. ఇండియన్ విస్కీ వరల్డ్ బెస్ట్గా నిలిచి
గ్లోబల్ బ్రాండ్లనే షేక్ చేస్తోంది. విస్కీ తయారీలోనే కాదు వినియోగంలోనూ భారత్ నెంబర్ 1గా గొప్ప ఖ్యాతి దక్కించుకుంటోంది. భారతీయ మద్యం పొంగి పొర్లుతూ $33 బిలియన్ వ్యాపార లావాదేవీలతో వెలిగిపోతోంది. ఒకప్పుడు గోడౌన్గా ఉన్న న్యూఢిల్లీలోని ఓ డిస్టిలరీ పుష్కలంగా విస్కీ తయారు చేస్తోంది. ఇక్కడ కార్మికులు రోజు 10,000 బాటిళ్లను తయారు చేస్తున్నారు. ఈ విస్కీ ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా మద్యం ప్రియులను అలరిస్తోంది. ఇంద్రీ బ్రాండ్ విస్కీ తయారు చేస్తున్న పికాడిలీ డిస్టిలరీస్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ శర్మ ప్రస్తుతం మార్కెట్ విస్తరణపై దృష్టి పెట్టారు. తమ డిస్టిలరీని 2025 నాటికి రోజు 20,000 లీటర్ల మేరకు విస్కీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి విదేశీ మార్కెట్ను అధిగమించాలని దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం 18 విదేశీ మార్కెట్ల అమ్మకాల్లో ఇంద్రీ బ్రాండ్ వాటా 30%గా ఉంది. దానిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇంద్రీ విస్కీ వరల్డ్ బెస్ట్గా నిలిచి గ్లోబల్ బ్రాండ్లను మించి దూసుకెళ్తోంది. ఇంద్రీ బాటిల్ ధర $37, అంటే దాదాపు $3,000. అదే అమృత్ బ్రాండ్ అయితే బాటిల్ $42, అంటే $3,400 పైనే. ఫ్రాన్స్కు చెందిన గ్లెన్ లివెట్, బ్రిటన్కు చెందిన టాలిస్కర్ వంటి గ్లోబల్ బ్రాండ్లను ఇంద్రీ, అమృత్, రాడికో ఖైతాన్కు చెందిన రాంపూట్ పోటాపోటీగా నిలుస్తున్నాయి. ఒక్కోసారి ఇండియన్ బ్రాండ్లే పైచేయిగా నిలుస్తోంది. ఇంద్రీ దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ గత ఆగస్టులో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన విస్కీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్స్ బ్లైండ్ టేస్టింగ్లో బెస్ట్గా నిలిచిన స్కాటిష్, అమెరికా ప్రత్యర్థి బ్రాండ్లను చిత్తు చేసి బెస్ట్ ఇన్ షోగా నిలిచింది. ఇంద్రీ దీపావళి కలెక్టర్స్ ఎడిషన్ రేటు ఏకంగా $421 కావడం విశేషం. ఆసియా దేశాల్లో మద్యం అమ్మకాల్లో బీర్దే ఆధిపత్యమైన భారతదేశంలో విస్కీ ప్రియులు ఎక్కువ. కోవిడ్-19 సమయంలో కొత్త బ్రాండ్ల కోసం మద్యం ప్రియులు తహతహలాడారు. దాంతో భారత విస్కీ మార్కెట్ కొత్త ఊపు అందుకునే విశ్లేషకులు అంటున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.